హృదయపూర్వక వైద్య సేవలు. శ్రీ మేధావి విక్టరీ సింబల్ ని గమనించి చేరండి. కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇముడు ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయించబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే పుట్టిన తేదీ, సమయం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు, అదృష్టం కార్యక్రమానికి స్వాగతం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మే 5వ తేదీ ఆదివారం. బహుళ ఏకాదశి రాత్రి 1:56 వరకు, అట్లాగే పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 1:42 వరకు, వర్జం ఉదయం 7:45 నుంచి 9:23 వరకు, అట్లాగే రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు. ఇక దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుంచి 5:37 వరకు. ఇక నిత్యం మనం ఆచరించేటువంటి అదృష్ట సమయం ఉదయం 10:10 నుంచి 11:11 వరకు, తిరిగి సాయంత్రం 5:40 నుంచి 7:42 వరకు. మన నిత్య కార్యక్రమాల్లో భాగంగా దైవారాధన, దీపారాధనతో ఈరోజు కార్యక్రమాలని ఆరంభించండి. అట్లాగే మనం నిశ్చయించేటువంటి మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని సాయంత్రం 6:40 నుంచి 7:42 కాలంలో మీరు ఆరంభించండి. ఈరోజు మీ అందరికీ కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అదృష్ట సమయాన్ని పాటించండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, మరి ఈ రోజు విశిష్టత, అలాగే ఏ దేవతామూర్తిని పూజిస్తే ఎక్కువ అధిక ఫలితాలు ఉంటాయి? ఈరోజు ఏకాదశి, విశేషించి ఆదివారం. అన్ని రాసుల వారు తప్పనిసరిగా ఈరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయండి. అలా పారాయణం చేయలేని వారు, ఆ అవకాశం లేని వాళ్ళు కనీసం తలస్నానం చేసి సూర్య నమస్కారం చేసుకుని ఒక గుక్కెడు నీళ్లని తప్పనిసరిగా తర్పణంగా వదలండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే ఈరోజు ఏకాదశి ఉపవాసానికి అత్యంత యోగ్యమైనటువంటిది. అట్లాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా ఈరోజు మానసికంగా చేయండి. ఒకవేళ ఆ పారాయణం చదవలేని వారు తప్పనిసరిగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా కూడా మీకు విష్ణు సహస్రనామం చదివిన ఫలితం సంవత్సరంలో పుట్టినవారు కానీ 80 నుంచి 85 సంవత్సరాల మధ్యలో పుట్టినవారు తప్పనిసరిగా ఈరోజు మీకు దగ్గర ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో ఉన్న ఆవుకి ఉలవపిండి బెల్లం పెట్టండి, అవకాశం ఉంటే ముల్లంగి దానం చేయండి. ఈ 80 నుంచి 85 సంవత్సరాల వారికి ఈ ఆదివారం అత్యంత యోగ్యమైనది, కీలకమైనదిగా చెప్పవచ్చు. గురుగారు, మరి అయితే ఈ రోజు పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుందండి? ఈరోజు పూర్వభాద్ర నక్షత్రంలో అధికంగా మగ సంతతి కలుగుతూ ఉంది. తప్పనిసరిగా వీరు మంచి విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, ఒక మంచి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే వీరికి జన్మించేటువంటి తండ్రికి కొద్దిగా అనారోగ్య వాతావరణం ఏర్పడినప్పటికీ అది సర్వసాధారణంగా భావించండి, ప్రమాదకర వాతావరణం ఏమీ కనబడతలేదు. కానీ ఈ జాతకరీత్యా మీ పిల్లలు జీవితంలో 23 సంవత్సరాల కాలం తర్వాత అతి త్వరగా స్థిరపడే అవకాశాలు మాత్రం బలంగా ఉంటాయి. జాతకరీత్యా వారికి ఎటువంటి దోషాలు లేవు. అట్లాగే మే 5వ తేదీ పుట్టి
జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా అదృష్టం. వారికి శత సంవత్సరం దీర్ఘమాయు, 100 వసంతాలు ప్రశాంత జీవనం గడపాలని, ధన కనక వస్తు వాహనాలతో సమృద్ధిగా ఉండాలని, అదృష్టం వారికి శుభాశిస్సులు అందిస్తూ వారి దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని కోరుకుంటోంది. గురుగారు, లగ్నం నుంచి 1వ స్థానంలో గనక రవి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇప్పటి వరకు మీరు ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నారు. అట్లాగే గత 2 రోజులుగా, గత 4 రోజుల నుంచి మనం లగ్నంలో రాహుకేతువుల యొక్క ఫలితాలు తెలుసుకున్నాం. ఇక మళ్ళీ మొదటికి వద్దాం. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తాడు అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సూర్యుడు అంటే రవి ఏ లగ్నములో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఈరోజు లగ్నంలో అంటే మళ్ళా ఇంకొకసారి మీకు చెప్పడం జరుగుతుంది. లగ్నము అనే లా అని ఉంటేది లగ్నము, అలా లేకుండా 2 చిన్న అడ్డగీట్లు పెడతారు ఒక రాశిలో, అది లగ్నం. అక్కడి నుంచి మీరు వరుసగా 1, 2, 3, 4 అలా 12 అంకెలు వేసుకోండి. ఇప్పుడు లగ్నము మొదటి అంకె, అందులో కనుక రవి ఉన్నట్లయితే అక్కడ రా అనే అక్షరం ఉంటుంది. ఆ రవి అయినట్లయితే ఈ జాతకులు ఉన్నతమైనటువంటి ఆదర్శాలు కలిగిన వారుగా ఉంటారు. అట్లాగే కాస్త క్రోధ స్వభావము కలిగి ఉంటారు. మంచి పట్టుదల, కార్యదీక్షత కలిగి ఉంటారు. సాత్వికత వీళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. కాస్త మనసు కాఠిన్యంగా ఉంటుంది. కాబట్టి లగ్నములో రవి ఉన్నవారు జమదగ్ని మహర్షితో పోల్చవచ్చు. జమదగ్ని మహర్షి యొక్క జాతకంలో కూడా లగ్నంలో రవి ఉండటం వల్ల ఆయన కోపభావావేశాలను చూచి భయపడేవారు, కానీ ఆయన మనసు మాత్రం చాలా సాత్వికంగా ఉంటుంది. సాత్వికతతో కూడినటువంటి కాఠిన్యం ఉంటుంది. కాబట్టి లగ్నములో రవి ఉన్నవారు ఉత్తములు అని చెప్పవచ్చు. ఓకే, లగ్నం నుంచి 1వ స్థానంలో రవి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి చెప్పారు. మరి 2వ స్థానంలో గనక రవి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇప్పుడు లగ్నము నుంచి 2వ స్థానం, ఉదాహరణకి మీరు మేష లగ్నంలో పుట్టారనుకుందాం, దానికి 2వ స్థానం వృషభ రాశి అవుతుంది. అట్లాగే మీరు తులా లగ్నంలో పుట్టారనుకుందాం, దాని 2వది వృశ్చికం అవుతుంది. అంటే లగ్నానికి పక్కనే ఉన్నదాన్ని ద్వితీయం ఉండదు, 2వ స్థానం అంటారు. అట్లాగే మీ లగ్నానికి 2వ స్థానంలో కనుక రవి ఉన్నట్లయితే మీరు జీవితంలో అనేక కష్టాలు పడుతూ ఉంటారు. సంపాదించినటువంటి సంపద మొత్తము కూడాను పరుల పాలవుతుంది. ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనుకోండి, మీరు సంపాదించినటువంటి డబ్బు మొత్తము కూడాను భూముల మీద పెడతారు. అవి అమ్ముడుపోవు, అమ్మపోతే అడవి, కొనపోతే కొరివి అని చందంగా ఉంటుంది. స్థిరాస్తి ధనం ఉన్నా అది క్రమేణా హరించుకుపోతూ ఉంటుంది. ఇక సంపాదించడం కోసం మీరు పడేటువంటి కష్టాలు మానసికంగా ఎంతో ఇబ్బందికరంగా ఉంటాయి. కేవలం పరువుగా బతికినటువంటి జాతకం కొన్ని సందర్భాల్లో నిర్వీర్యమవుతోంది. కాబట్టి ద్వితీయంలో గనక లగ్నము నుంచి 2వ స్థానంలో గనక రవి ఉన్నట్లయితే వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి తప్ప అధికమైనటువంటి అదృష్ట జాతకంగా మనం చెప్పడానికి అవకాశం లేదు. కాలర్తో మాట్లాడదాం. అనంతపురం నుంచి తిరుపతి గారు లైవ్ లో ఉన్నారు. తిరుపతి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 జూన్ 95 మేడం. 12 జూన్ 95. 12 టైం చెప్పండి. టైం వచ్చి రాత్రి 8 గంటలు మేడం. రాత్రి 8 గంటలకు. ఓకేనండి, గురుగారు తెలియజేస్తారు. 95లో పుట్టినటువంటి తిరుపతి గారి యొక్క జాతకం ఇప్పుడు విద్యారంగంలో ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు తీసుకున్నటువంటి విద్యారంగం మీకు భారమైన కుటుంబ ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుంది. సాధ్యమైనంత వరకు అవకాశం దొరికినప్పుడల్లా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా పురాతన దేవాలయంలో, ఆంజనేయ స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు జరిపిస్తూ ఉండండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, లగ్నం నుంచి 3వ స్థానంలో గనక రవి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? లగ్నము నుండి 3వ స్థానం అంటే ఇందాక చెప్పాను, ఒకవేళ మీరు మిథున లగ్నంలో పుట్టారు, అక్కడి 3వ స్థానం మిథునం, కర్కాటకం, సింహం, కన్య, ఇట్లా మనం వరుసగా ఇప్పుడు 3వ స్థానం మిథున లగ్నం అయింది. మిథున లగ్నానికి 3వ స్థానం
మిథునం, కర్కాటకం, సింహం. ఇట్లా మనం లెక్క వేసుకుంటూ రావాలి. ఒకవేళ కనుక తృతీయ స్థానంలో కనుక మీకు రవి ఉన్నట్లయితే వీరికి సోదరులు మాత్రం ఉండరు. అంటే ఒకవేళ ఆడవాళ్ళైతే సోదరులు ఉండరు, అట్లాగే సోదరీమణులు ఉండరు. అట్లాగే మగవారి జాతకంలో అయితే వారికి మగ తోడు మాత్రం ఉండదు. సో ఆడపిల్లలతో కూడినటువంటి జీవితం కానీ పూర్తిగా ఆడ సంతతి కానీ ఉంటుంది. ఉన్నవారితో మంచి సఖ్యత, ప్రేమాభిమానాలు ఉండవు. ఇది మొత్తానికి వాళ్ళు తోడు పుడతారు తప్పితే వాళ్ళ మీద పూర్తిగా అనురాగం మాత్రం ఉండదు. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి, మొండి పట్టుదల కలిగి ఉంటారు. సాధ్యమైనంత వరకు ఈ లగ్నంలో ఉన్నటువంటి తృతీయం కేకయ దేశ యొక్క కైక యొక్క జాతకంలో లగ్నాల్లో తృతీయంలో రవి ఉండటం చేత ఆమెకు తోబుట్టువులు కానీ ఉన్నవాడు కూడా ఆమెకు దూరంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి అన్నదమ్ముల మధ్య ఎప్పుడూ సఖ్యత ఉండదు ఒకటి. తరువాత ధనాన్ని సంపాదించిన దాని నిత్యము కూడా చూస్తూ కూర్చోవడం తప్పితే ఖర్చు పెట్టుకొని అనుభవించేటువంటి యోగ్యత మాత్రం వీరికి ఉండదు. సాధ్యమైనంత వరకు ఏ పని చేసినా సరే అధర్మంగానా ధర్మంగానా సరే మొత్తానికి ధనం సంపాదించడానికి వీరు ఎప్పుడు కూడాను నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు, కానీ ఏ సుఖాన్ని అనుభవించలేరు. ఓకే, మరి లగ్నం నుంచి 4వ స్థానంలో గనక రవి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఇక మీ లగ్నం నుంచి 4వ స్థానంలో గనక రవి ఉన్నట్లయితే వీరికి దారిద్ర్య బాధ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడాను ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉన్నా, ఒక ఉన్నతి పదవుల్లో ఉన్నా, లేకపోతే వ్యాపారం చేస్తున్నా, లేకపోతే ఏదైనా ఇంకోటి చేస్తున్నా డబ్బు అధికంగా సంపాదిస్తూ ఉంటారు. అట్లాగే అధికానికి మించి అధికం ఖర్చు అవుతూ ఉంటుంది. అంతేకాకుండా లభించిన ధనాన్ని సక్రమమైన మార్గంలో ఖర్చు పెట్టలేక, ఇప్పుడు కొంతమంది చూడండి చదువు ఉండదు కానీ ధనం సంపాదిస్తారు. ఆ సంపాదించేటువంటి ధనాన్ని వారు అందంగా ఖర్చు పెట్టాలి. ధనం సంపాదించడం ఎంత కష్టమో దాన్ని అందంగా ఖర్చు పెడతాం కూడా అంతే కష్టం. కాబట్టి వీరికి కష్టపడకుండా వీరి తల్లిదండ్రులు స్థిర చరాస్తులను బాగా అప్పచెబుతారు. ఇళ్ళు వాకిళ్ళు వీరికి ఉన్నప్పటికీ 40 సంవత్సరాల తర్వాత నుంచి అవి హారత కర్పూరం మాదిరిగా క్రమేణా ఒకటి వెంట ఒకటి తోతుంటాయి. కాబట్టి లగ్నంలో గనక లగ్నం నుంచి 4వ స్థానంలో గనక రవి ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వారి ఇంటిలో లక్ష్మీ కుబేర యంత్ర ప్రతిష్ట చేయడం ద్వారా వారికి స్థిర చరాస్తులు తొలగిపోవు అని చెప్పవచ్చు. ఓకే, లగ్నం నుంచి 5వ స్థానంలో గనక రవి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది బ్రేక్ తర్వాత మాట్లాడుకుందామండి. ఇప్పుడు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం. లంచాలు, వేధింపులు, అవినీతి, బంధుప్రీతి, మీరు చూసిన యాక్సిడెంట్, మీకు ఎదురైన సమస్య, విషయం ఏదైనా వెంటనే కాల్ చేయండి. మేమున్నాం. 040-233-10024. Mara oh Mara, anko se Mara, uppongela vala ninne cherara, ichedistara, nachedistara, uvullo deni gaite yareira. గుర్రమెక్కిన యంగ్ టైగర్ బలుపుతో రవితేజ కోరిక తీరుతుందా? ఇండియన్ అందగత్తెలు ఉదయం 8:30 మూవీ మసాలాలో. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్నవారు సింఫనీ ఇండియా కూలర్. ఇండియాను ఉంచుతుంది కూలర్. మాస్టర్ మైండ్స్, బోర్న్ ఇన్ ఏపీ, ప్రైడ్ ఆఫ్ ఇండియా. యశోదా హాస్పిటల్స్, హృదయపూర్వక వైద్య సేవలు. శ్రీ మేధావి విక్టరీ సింబల్ ని గమనించి చేరండి.
ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్నవారు సింఫనీ ఇండియా కూలర్, ఇండియాను ఉంచుతుంది కూలర్. కళ్యాణ్ జ్యువెలర్స్ బ్యాంగిల్ మేళా, అసంఖ్యాకమైన గాజులు, అపరిమితమైన శ్రేణులు. అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, భార్యకు అకాల మరణం సంభవించడానికి అసలు కారణాలు ఏంటి? ఇది చాలామంది జీవితాల్లో నూతన వైవాహిక జీవితాన్ని ఆరంభించడం కోసం, వైవాహిక జీవితం సానుకూలంగా అంటే వివాహం అనేది నూరేళ్ల పంట అని మన పెద్దలు వేదవచనాలు ఆశీర్వచనంతో వివాహాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని జీవితాల్లో వైవాహిక జీవితం స్త్రీలకు కానీ పురుషులకు కానీ మధ్యలోనే అంతరాయం కలుగుతూ ఉంటుంది. విశేషించి భార్య తాను ఎంతో ఊహించుకుని వచ్చినటువంటి జీవితంలోకి వచ్చినటువంటి భార్యకు అకాల మృత్యువు మనం చూస్తూ ఉంటాం. అకాల మరణం, బల్వన్ మరణాలు, ఈ రెండుకి ఒకటే కారణం. జాతక చక్రంలో 6వ 7వ స్థానాధిపతులు, జాతక చక్రంలోని 6వ స్థానాధిపతి 7వ స్థానాధిపతులు శుక్రునితో కనుక కలిసి ఉన్నట్లయితే, మీ జాతకం పర్ఫెక్ట్గా చూసుకున్న మరొకసారి 6వ స్థానాధిపతితో కానీ 7వ స్థానాధిపతితో కానీ శుక్రుడు కనుక కలిసినట్లయితే ఆ జాతకరీత్యా భార్యకు అకాల మరణం కానీ, అకాల అనారోగ్యం కానీ, అయితే ఫిజికల్గా మైండ్ చేంజ్ అవ్వటం కానీ జరుగుతుంది. కాబట్టి అలా ఉన్నవారు తప్పనిసరిగా ఇంట్లో మహామృత్యుంజయ పాశుపత యంత్రాన్ని తీసుకొని చక్కగా దాన్ని రాగి పళ్ళెంలో పెట్టి ఆ యంత్రంపై రాత్రిపూట నీళ్లు పోసి ఉదయాన్నే కనుక ఆ నీళ్లు తాగలిగినట్లయితే అకాల మృత్యువు నుండి, అకాల మరణం నుండి, అనారోగ్యం నుంచి బయటపడుతూ వారి యొక్క వైవాహిక జీవితాన్ని 100 వసంతాలు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి స్థితిగా మార్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ సూచనని సాధ్యమైనంత వరకు 100కి 40% జాతకాలు మనం చూడటం జరిగింది. కాబట్టి వారందరికీ సూచనలు ఇచ్చినాం. వాళ్ళందరూ ఇంత ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దిశగా ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ రాజమండ్రి నుంచి లక్ష్మి గారు లైన్ లో ఉన్నారండి. లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా ఆయన గారి గురించి అండి. మీ వారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1980 ఫిబ్రవరి 17 రాత్రి 11:30 ఇయర్ మరొకసారి చెప్పండి. 1980 అండి. 80. ఓకే, అవునండి. టైం చెప్పండి. ఫిబ్రవరి 17 రాత్రి 11:30. పేరు చెప్పండి. ఆయన పేరు కృష్ణ గారండి. కృష్ణ. ఓకే, టైం చెప్పండి. 11:30 అండి. నైట్ 11:30. అవునండి. ఓకే, గురుగారు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. ఏంటి మీ వారు ఎక్కువ కాలం ఎక్కడ పనిచేయరా? చేస్తున్నారు సార్. షాప్ పెట్టుకున్నారు, కానీ షాప్ వల్ల ప్రయోజనం లేదు. కానీ సమస్య చెప్పకూడదు సార్. కాకపోతే కొంచెం అప్పులు ఇబ్బంది కింద ఉంది, దాని గురించి చేశాను సార్. మొన్న ఒకసారి వచ్చాము, కానీ మీ ఎదురుగుంటే ఆయనకు మాట్లాడడానికి ఇది లేదు. విజయవాడ వచ్చాం సార్. విజయవాడ వచ్చారా? అవునండి. అయ్యో, అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యాపారం అనుకూలంగా లేదు, రుణ బాధలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదట చేస్తున్నటువంటి పనిలో ఉన్నటువంటి పట్టుదల, ఆలోచన వారికి పూర్తిగా విరుద్ధ భావంగా ఉంటుంది. ఎదుటి వారి యొక్క సలహాలను తీసుకోలేకపోవడం, తీసుకున్నటువంటి సలహాలని ఆచరించలేకపోవడం. మొట్టమొదట మీ యొక్క వ్యాపార సంస్థకు, మీ షాపుకు మెట్లు ఎన్ని ఉన్నాయమ్మా? తెలియదు సార్. నేను ఇప్పుడు షాపు ఎంట్రన్స్ వెళ్తున్నప్పుడు 4 మెట్లు ఉన్నాయా, 3 ఉన్నాయా, 2 ఉన్నాయా? అవకాశం గమనించుకోండి. తప్పనిసరిగా ఒక బూడిద రంగు జాకెట్ బట్టలో ఒక 1/2 కేజీ పటిక ముక్కని ఏదైనా మూట కట్టి అమ్మవారి ఆలయంలో పూజ చేయించి దాన్ని షాపు కట్టండి. అట్లాగే షాపులో లక్ష్మీ కుబేర యంత్రాన్ని కౌంటర్లో ఉంచుకోండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయి. రాబోయేటువంటి రోజులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు, కొంతమందికి 2 పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి కదా, అసలు ఎందుకు అలా 2 పెళ్లిళ్ళు జరుగుతాయి? ఇక్కడ దీనికి పురాణోక్తం కూడా మనకు సమయాభావం
తో మనం ఇంకొక విషయం చెప్పే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మ తనకు విరామ సమయంలో మంచి బ్రేక్ సమయంలో కూర్చొని అంటే ఈ పాతగుడ్డ ముక్కు చీరలను ముందు పెట్టుకొని ఆ చీరలు చించుతూ ఉంటాడు. చించి ఇలా ముడి వేస్తూ కూర్చుంటాడు. వీడికి ఈ అబ్బాయితో ముడి, ఈ అమ్మాయికి ఈ అబ్బాయితో ముడి, ఇట్లా ముళ్ళు వేస్తుంటాడు అనమాట. ఈలోపు వారి భార్య ఏమంటే కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని అనుకోండి, వెంటనే ఈ ఆలోచన టీ తాగాలి ఇంకో ముడేస్తాడు. అంటే భార్య పిలిచినటువంటి హడావుల్లో ఆయన ఇంకో ముడేస్తాడు. ఇది పురాణోక్తంలో ఉన్నటువంటి ఒక చలోక్తి. అయితే ఇక్కడ ద్వితీయ వివాహం ఇది చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. 100% ద్వితీయ వివాహాలు వెళ్తున్నారు. కారణం ఏంటంటే స్త్రీ జాతకంలో కానీ పురుషుల జాతకంలో కానీ 6వ స్థానంలో శని చంద్రులు కలిసి ఉండటం చేత, లగ్నము నుంచి 6వ స్థానంలో శని చంద్రులు కలిసి ఉండటం చేత వీరికి ద్వితీయ వివాహం అవుతుంది. అదే అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ 6వ స్థానంలో కనుక శని చంద్రుల సంయోగం వలన తప్పనిసరిగా ద్వితీయ వివాహం జరిగేటువంటి యోగ్యత కనబడుతుంది. అది యోగ్యత కాదు, కర్మ. కాబట్టి ఇక్కడ అందరూ అన్ని కుదిరిచ్చారు, అన్నీ చేశారు, ఆ సిద్ధాంత జాతకాలు బాగున్నారు, ఈ సిద్ధాంత జాతకం ముహూర్తం పెట్టారు, చివరికి ఇది విడిపోయే జాతకం ఎలా అయింది అంటే ఇక్కడ కేవలం శని చంద్రులు కనుక కలిసి ఉన్నట్లయితే 6వ స్థానంలో తప్పనిసరిగా అది ద్వితీయ వివాహం కంటే కూడా ఎప్పుడు కూడాను ఒకే బోనులో కనుక 2 క్రూర జంతువులను పెట్టుకుంటే ఎలాగుంటుందో వారి సంసారం అలాగే సాగుతుంటుంది. కాబట్టి వీరు చేయాల్సింది ఏంటంటే తప్పనిసరిగా శీతల యంత్ర ప్రయోగం చేసుకోవటం ద్వారా భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యం పెరిగి వైవాహిక జీవితం సానుకూలంగా సాగుతుంది. మరి ఎటువంటి జాతకులకి ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం ఇక్కడ ద్వితీయ వివాహం చెప్పాం, ద్వికళత్ర యోగం ఉంటుంది. మనకు చూస్తుంటాం ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాలని, దాన్ని ద్వికళత్ర యోగం అంటారు. వారు ఎలా ఉంటారంటే 6వ స్థానాధిపతి 6లో ఉండాల్సిన వాడు 7లో కూర్చున్నాడు అనుకోండి. సహజంగా ఏంటంటే 10th క్లాసు పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరాలి. లేదు ఇంకా వయసు పెరిగిపోయిందని ఏం చేస్తారంటే మన వాళ్ళు 3వ తరగతి చదివించకుండా వెంటనే 5th వేస్తారు. ఇట్లాగే జాతక చక్రంలో కనుక 6వ స్థానాధిపతి కనుక పోయి 7వ స్థానంలో కూర్చుంటే ఎట్లా ఉంటుందంటే నా స్థానంలో మీరు కూర్చుంటే ఎలా ఉంటుంది, మీ స్థానంలో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా కనుక ఈ స్థానాలు మారినాయి అనుకోండి తప్పనిసరిగా వారికి ఇంట్లో ఇల్లాలు వంటింటి ప్రియాలు తప్పనిసరిగా ఉంటుంది. అది కూడా 40% నేను పరీక్షించాను. కాదు అడుగుతా రాగానే కాలర్ని, ఏమంటే మీకు ఏదో కాస్త పిచ్చాస్లు కనబడుతున్నాయి అంటే నవ్వుకుంటారు వాళ్ళు. అలా జాతకం తెలిసిపోతుంది క్లియర్గా. కాబట్టి 6వ స్థానాధిపతి కనుక 7వ స్థానంలో ఉంటే తప్పనిసరిగా ద్వికళత్ర యోగం ఉంటుంది. అది ఆ యోగం అంటే మనది దోషప్రదం, అది ద్వికళ కర్మ. అది కానీ వాళ్ళు మంచిగా సహాయకారిగా ఉంటూ మంచి సూచనలు ఇస్తూ వీరి వ్యాపార అభివృద్ధి మాత్రం మంచి సహకారం చేస్తూ ఉంటారు. ఓకే, మరి లగ్నంలో 4వ స్థానంలో రవి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇందాక తెలియజేశారు. మరి లగ్నంలో 5వ స్థానంలో రవి ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి చివరిగా చెప్పండి. ఇక మీ లగ్న స్థానంలో నుంచి 5వ స్థానంలో కనుక రవి ఉన్నట్లయితే వీరు చపల చిత్తులుగా ఉంటారు. మా ఆయన చేసేది చెప్పడు, చెప్పింది చేయడు అంటుంటారు. ఎందుకంటే జరుగుతున్నటువంటిది జరగబోయేటువంటి దానికి పూర్తిగా వైరుధ్యభంగా ఉంటుంది. వీరు 2 పడవలపై కాళ్ళు వేస్తూ ధన సంపాదన కోసం అనేక రకాలుగా పరిగెత్తూ ఉంటారు. అట్లాగే చుక్కలేని నావ మాదిరిగా వీరి జీవితం ఉంటుంది. ఎప్పుడు కూడాను అనారోగ్య వాతావరణం ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి పూర్ణాయుష్కుతో జీవించాలనేటువంటి ప్రయత్నంలో వీరు అనేక రకాల ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ జాతకులు ఎక్కువగా కిడ్నీస్ ఫెయిల్ అవుతుంటాయండి. కార్డియాలకు, బీపీ, షుగర్, సర్వరోగాలకి ఆధారభూతం ఏంటంటే లగ్నం నుండి 5వ స్థానం రవి. వీరు కూడా ప్రతినిత్యము ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం ద్వారా పూర్ణాయుష్కులు అవుతారు. అట్లాగే మహామృత్యుంజయ యంత్ర తీర్థం రోజు తీసుకోవడం ద్వారా కూడా వీరు పూర్ణాయుష్కులై దీర్ఘాయుష్యవంతులై ఐశ్వర్యవంతులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే గురుగారు, మరి అలా అయితే ఇప్పుడు మీరు చెప్పారు రత్నధారణ అనేది అసలు ఎంతవరకు సమంజసం, అసలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? వేళ్ళు ఉన్నది ఉంగరాలు పెట్టుకోవడానికి, వీటి కోసం, అందంగా ఉండటం కోసం. మనకు ఈ మధ్యకాలంలో
ఎన్ని ఉంగరాలు పెడితే అంత పెద్ద సిద్ధాంతి, చేతికి ఎన్ని కంకణాలు వేస్తే అంత సిద్ధాంతులు. ఎంత వస్త్రధారణ బాగుంది అంటే వస్త్రధారణ, రూపధారణ, రత్నధారణ ఇవన్నీ కూడా దేనికనంటే అలంకారం కోసమని చెప్పాలి. రత్నాలు పని చేస్తాయా అంటే పని చేస్తాయి, అందులో ఒరిజినాలిటీ ఉండాలి, ప్యూరిఫైడ్ అయి ఉండాలి, ఎక్కడ దోషప్రదం కాకూడదు. నలకలో ఉన్నా, గీతలో ఉన్నా, లేకపోతే ఏదైనా పగుళ్ళు ఉన్నా అది వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. అయితే అన్ని జాతకాలకి రత్నాలు కావాలా అంటే అన్నిటికీ అక్కర్లేదు. అత్యవసర పరిస్థితి, వాడు పూజ చేయడు, పునస్కారం లేదు, సంస్కారవంతుడు కాదు, దైవబలం లేదు, ఏ పని చేయడు, దేవుడు నమ్మడు, ఏదో తల్లిదండ్రుల ఒత్తిడితో వస్తాడు. మరి వాడికి ఎలా ఏదో ఒక చిన్నపిల్లవాడు కనుక చేతిలో కనుక తాయిలం పెడితే ఎలాగైతే కంట్రోల్ అవుతాడో అట్లా ఒక రత్నం వేయడం ద్వారా వాడిలో కొంత మానసిక భావం కలుగుతుంది. అంటే ఇక్కడ రత్నం పెట్టుకున్న తర్వాతే నాకు మంచి ఫలితాలు వచ్చినాయండి, లేకపోతే ఈ రుద్రాక్ష ధరించడం ద్వారా నాకు మంచి ఫలితాలు వచ్చాయంటే ఆ రోజుకి నీ గ్రహస్థితులు బాగున్నాయి కాబట్టి మారింది అనే భావన కలగాలి. అయితే రత్న ధారణ అవసరం అవుతుంది. మనకు జెమ్ థెరపీ ఉంది ఈ మధ్య కొత్తగా. ఇప్పుడు మనకు కావాల్సిన బీపీ ఉంది, ఆ బీపీ తగ్గటం లేదు, అంటే షుగర్, డయాబెటిక్ ఉంది. మరి డయాబెటిక్ పేషెంట్లకి కనకపుష్య రాగం బాగా పనిచేస్తుంది. వారికి ఆ స్టోన్ థెరపీ కనుక ఇచ్చినట్లయితే బాడీలో రేస్ వెళ్ళిపోతాయి. అట్లాగే కిడ్నీస్ డయాలసిస్కి వెళ్తుంటారు, వాళ్ళకు కూడా ఈ తెల్ల పగడం ద్వారా జమ్ థెరపీ ద్వారా కూడా తగ్గుతుంది. మెగ్నీషియం కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవసరం అవుతుంది. కానీ ఒరిజినాలిటీ మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరుకుతాయని చెప్పి సర్టిఫికేట్ చూపిస్తే మాత్రం అది మోసం. కాబట్టి రత్నధారణ అవసరం, అందరికీ కాదు, కొందరికి మాత్రమే, కొంతమందికి మాత్రమే. అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పా కదా, దైవభావం లేదు, దారికి భావం లేదు, మొండివాడు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు దారిని పోయేటువంటి పొట్లకెత్తకి ఆ ముక్కుకు తాడేస్తారు. అట్లా ఏ పని లేని వాడికి, జాతకం కలని వాడికి ఈ రత్నధారణ కొంత మేరకు ఉపయుక్తమవుతుంది తప్ప అదే జీవితం మాత్రం కాదు. ప్రేక్షకుల జాతక సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఫోన్ లైన్ కలవని వాళ్ళు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ఫోటోని అదృష్టం z24@gmail.comకి మెయిల్ చేసి మీ జాతక సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. రేపటి అదృష్టం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.